వస్తుందన్న డైరెక్టర్ ఒక మాట చెప్పింది కదా, ఈ సినిమా బాగోకపోతే అమీర్పేటలో అండర్ వేర్ వేసుకొని తిరుగుతా అన్నాడు కదా. ఒక్కటి చెప్తా, డైరెక్టర్ అమీర్పేటలో అండర్ వేర్ వేసుకొని తిరగాల్సిన అవసరం లేదు, బ్యాండ్ కొట్టుకుంటే తిరుగుతాడు. ఈ సినిమాలో బ్యాండ్ కొడతాడు హీరో, డైరెక్టర్ అండర్ వేర్ వేసుకొని తిరగాల్సిన అవసరం లేదు, బ్యాండ్ కొట్టుకుంటే తిరుగుతాడు అమీర్పేటలో. విలేజ్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ కదా, సూపర్ లవ్ స్టోరీ, చాలా చాలా బాగుంది, చూడొచ్చు. నెంబర్ 1 ప్యూర్ లవ్ స్టోరీ, ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో ఎలా ఉంటుంది మొత్తం బాగుంది, పర్ఫెక్ట్, సూపర్ ఉంది. నా ఫ్రెండ్ కలిసి కొత్త డైరెక్టర్ అందరు డెబ్యూట్ సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్టోరీ కానీ ఇది రియల్స్ లో లవ్ స్టోరీ అన్నారు. మాకు చాలా బాగా నచ్చింది. ఇది ఇంకా ఎక్కువ రోజులు ఆడి కొత్తలను ఎంకరేజ్ చేస్తూ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. వెంకటయ్య అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది, వెంకట్ అని, అతని క్యారెక్టర్ బాగుంది. మన మంగపతికి ఎంత అభిమానించామో దానికి మించి ఉంటది ఇక్కడ. అతను సైకోయిజం ఉంటది దాంట్లో సినిమా మొత్తం. నేను ఎక్స్పెక్టేషన్ చేసుకురాలా, కానీ నా ఎక్స్పెక్టేషన్ మించి ఉంది. ఆ క్లైమాక్స్ అయితే ఇలా కూడా చేయొచ్చా అన్నట్టు చూపించారు. సో ఓవరాల్ గా ఒక మంచి బ్లాక్ బస్టర్. ఈ మధ్య కాలంలో లిటిల్ హార్ట్ సినిమా తర్వాత మంచి హిట్ అయిన సినిమా ఏదైనా ఉందంటే ఇది రాజువేడ్స్ రాంబాయ్. అసలు అంచనాలు మించిపోయింది. నాకు తెలిసి రేపు సెకండ్ షోకి సినిమా టికెట్లు దొరకడం కూడా చాలా కష్టం. ఈ మూవీ పక్క విలేజ్ వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా నచ్చింది. ఇది విలేజ్ దగ్గర వచ్చేటోళ్ళకి మాత్రం ఖచ్చితంగా నచ్చవుతుంది. ఎందుకంటే విలేజ్ లో లవ్ చేసే పోరగాడికి ఫ్రెండ్ అంబర్ తినేటోడు ఉంటాడు, వాడు మాత్రం అంబర్ తినేటోడు ఉంటాడు. మాక్సిమం ఇవన్నీ విలేజ్ లో ఉన్న సెట్ అవుతుంది. ఈ మూవీ బాగాలేదని చెప్పి అన్నాడు పెద్ద ఎరుపుకాడు. 90s కిడ్ కు బాగా నచ్చుతుంది బ్రో సినిమా. ఎందుకంటే అప్పటి ఒక చాలా రోజుల తర్వాత నాకు అనిపించింది, ఒక ఎమోషనల్ లవ్ డ్రామా చూసాను అనిపించింది. సినిమాలో మనం చాలా ఏడిపించాడు డైరెక్టర్. ప్రతి ఒక్క సీన్ కి మనం సెకండ్ హాఫ్ లో చాలా సీన్ లకు కనెక్ట్ అవుతాం. ఒక ప్రేమికుడి మధ్య, ఒక తండ్రి బాధ మధ్య నలిగిపోయే హీరోయిన్ క్యారెక్టర్ చాలా బాగా అనిపించింది. ఎక్కడ కానీ మాకు లాగ్ అనేది లేదు, సినిమాలో చాలా బాగా అనిపించింది. ఎక్కడ కానీ బోర్ కొట్టదు. ఫస్ట్ హాఫ్ చాలా ఎంటర్టైన్మెంట్ గా చూసాడు. అంటే మనకు 90s కిడ్ లో ఏమైతే చేసామో ఆ సినిమాల కాంచెల్లి, సాంగ్స్ కాంచెల్లి ప్రతి ఒక్కటి కూడా సినిమాలు చూపించాడు. ప్రతి ఇద్దరు పర్ఫార్మెన్స్, హీరో హీరోయిన్ పర్ఫార్మెన్స్ అద్దరు కొట్టేశారు ఇద్దరు కూడా. రియల్ లవ్ స్టోరీ హైలైట్ ఉందన్న సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. ఉప్పిన మనం కాశీ బేబమ్మ ఎంత బాగుందో అంత మందికి నచ్చిందో దానికి మించి అందరికి నచ్చుద్దని అనుకుంటున్నాను. ఈ సినిమాలో ఏంటంటే చాలా ఎమోషన్ ఉంది. పక్కా విలేజ్ బ్యాక్గ్రౌండ్, ఒక అమ్మాయికురాలు ఒక అబ్బాయి ప్రేమిస్తే ఎలాగుంటుందో, వాళ్ళ ఫాదర్ షాడిస్ట్ అయితే ఎలాగుంటుందో, ప్రేమ గొప్పదని వాళ్ళు లాస్ట్ దాకా నిరూపించారు. సినిమా చాలా బాగుంది. దీన్ని ఎవరు నెగిటివ్ చేయాల్సిన అవసరం లేదు, చాలా బాగుంది. చాలా బాగుంది అన్న. ఫస్ట్ మీకు కామెడీ ఉంటది, దాని తర్వాత లవ్ ఉంటది, దాని తర్వాత ఎమోషనల్ ఉంటది, దాని తర్వాత సైకోయిజం ఉంటది, దాని తర్వాత హార్ట్ టచింగ్ ఉంటది అన్న. ఇదే మా రాజువేడ్స్ రాంబాయ్ సినిమా. ప్లీజ్ దీన్ని చాలా పెద్ద హిట్ చేయాలని కోరుకుంటాను, అందరు ఎంజాయ్ చేస్తారని కోరుకుంటాను. మీ 100 రూపాయల టికెట్ కి వర్త్ అన్న, వర్త్ సినిమా చూసి మీరు అందరూ అదే అంటారు. ఈ సినిమా చూసి ప్రతి ఒక్కరు అదే అంటారు. ఎందుకంటే ఎక్కడ బోర్ కొట్టదు. అది మాది గ్యారంటీ. సారీ అన్న, నేను నా మాట ఏదో బాధతో అన్న, నన్ను క్షమించండి. కానీ ఇది చూసినాక చాలా ఆనందంగా ఉందన్న. ఏం చెప్పలేను, ఆడియన్స్ కి నేను జన్మ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంటే బాగా అనిపించింది అన్న. అందరు నేను ఎంత ఫీల్ అయినా చూసుకునేటప్పుడు, చేసేటప్పుడు వాళ్ళంతా ఫీల్ అయ్యారు అన్న. నాకు మస్తు అనిపించింది అన్న. నేను ఇంక కలుపుకున్న దానికి ఇంకా ఇచ్చింది. సో వాళ్ళు ఎప్పటికీ నేను రుణం మర్చిపోలేను. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. 10 years ఆఫ్ స్ట్రగుల్ ఈ రోజు వీళ్ళందరూ వర్రీ చూస్తుంటే చాలా ఎమోషనల్ అనిపించింది అన్న. ఈ రోజు కోసం కదా నేను ఇంత కష్టపడ్డది అనిపించింది. ఐఎమ్ సో హ్యాపీ. అమ్మా నాన్న మీ పేరు ఈ రోజు నిలబెట్టినా గుర్తుపెట్టుకోండి, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. నాకు ఇంత రెస్పాన్స్ చూసి మాటలు రావట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ హోప్ ప్రతి ఆడియన్స్ ఇలాగే ఫీల్ అవుతారని చెప్పి. థ్యాంక్స్ అలాట్.